ఇండియన్ పాలిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము అప్డేట్స్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో కొంతకాలం క్రితం నుండి న్యాయశాఖ ఒక కొత్త విశేషతను సంతరించుకొని జయప్రదమైనది. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ నిబద్ధ న్యాయ వ్యవస్థ, ఆప్షన్ బి రాజకీయమైన న్యాయ వ్యవస్థ, ఆప్షన్ సి క్రియాశీలక న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి న్యాయ సమీక్ష. ఆన్సర్ క్రియాశీలక న్యాయ వ్యవస్థ అంటే కీలకమైన న్యాయ వ్యవస్థ అని అర్థం. సో కేంద్ర రాష్ట్రాలు రూపొందించిన చట్టాలు సమీక్షించడంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు సమీక్షించడంలో న్యాయశాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. సో అందుచేత క్రియాశీలక న్యాయ వ్యవస్థ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. సో ఆన్సర్ క్రియాశీలక న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకరు తరువాత తేదీని నిర్ణయించకుండా లోక్సభ సమావేశాలను వాయిదా వేయుటను ఏమందురు? క్వశ్చన్ మరొకసారి, స్పీకరు తరువాత తేదీని నిర్ణయించకుండా లోక్సభ సమావేశాలను వాయిదా వేయుటను ఏమందురు? ఇది క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మిగిలిన కాలమునకు వాయిదా వేయుట, ఆప్షన్ బి నిర్ణీతంగా వాయిదా వేయుట, ఆప్షన్ సి తాత్కాలికంగా వాయిదా వేయుట, ఆప్షన్ డి నిరవధికంగా వాయిదా వేయుట. ఆన్సర్ అనిర్ణీతంగా వాయిదా వేయుట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ గవర్నమెంట్ 1991లో ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానము వలన తేబడిన ముఖ్య మార్పు. ఆప్షన్ ఏ సామ్యవాద సంగమును మార్పు చేయుట, ఆప్షన్ బి దిగుమతులు లైసెన్స్ విధానమును సరళీకృతము చేయుట, ఆప్షన్ సి ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వేతరము చేయుట, ఆప్షన్ డి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు రద్దు చేయుట. ఆన్సర్ సామ్యవాద సంగమును మార్పు చేయుట. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర విద్యా సంస్థలలో ఇతర వెనకబడిన తరగతులకు 27% సీట్లను రిజర్వేషన్ కల్పించుటకు ఉద్దేశింపబడిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ 89వ చట్టము, ఆప్షన్ బి 92వ చట్టము, ఆప్షన్ సి 93వ చట్టము, ఆప్షన్ డి 90వ చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి 93వ చట్టము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో లాంఛనప్రాయంగా నిర్ణయీకరణ చేయునది. ఆప్షన్ ఏ క్యాబినెట్ ఆర్ మంత్రిమండలి, ఆప్షన్ బి ప్రధానమంత్రి కార్యాలయము, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి పార్లమెంటు. ఆన్సర్ పార్లమెంటు. భారతదేశంలో లాంఛనప్రాయంగా నిర్ణయీకరణ చేయనది పార్లమెంట్. ఇది లాంఛనంగా ఏర్పడుతుంది. ఇది పార్లమెంటు. మిగతావి డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముల ఆగమనము వలన ఎవరి ఆధిక్యం అంతమొందింది? అంటే క్వశ్చన్ ఏమిటంటే, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వములు రావడం వలన
ఎవరి ఆధిక్యం తగ్గినది, ఎవరి ఆధిక్యం పోయింది అని క్వశ్చన్. సో సంకీర్ణ ప్రభుత్వం అంటే 2-3 పార్టీలు కలిసి, 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ అధికార శిష్ట జనులు, ఆప్షన్ బి పార్లమెంటు, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి క్యాబినెట్ ఆర్ మంత్రిమండలి. ఆన్సర్ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి యొక్క ఆధిక్యం తగ్గిపోయింది, అంతరించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాను సదృశ్య సమాఖ్య క్వాసీ ఫెడరేషన్ అని అభివర్ణించిన రాజ్యాంగ నిపుణుడు. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి కేసీ వేర్, ఆప్షన్ సి గ్రాన్విల్ అస్టిన్, ఆప్షన్ డి ఏవి డైసీ. ఆన్సర్ కేసీ వేర్. కేసీ వేర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజకీయాలలో ఏకపార్టీ అధికారమును తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ 4వ సాధారణ ఎన్నికలు, ఆప్షన్ బి 6వ సాధారణ ఎన్నికలు, ఆప్షన్ సి 8వ సాధారణ ఎన్నికలు, ఆప్షన్ డి 3వ సాధారణ ఎన్నికలు. ఆన్సర్ 6వ సాధారణ ఎన్నికలు ఆన్సర్. ఇది 6వ సాధారణ ఎన్నికల్లో ఏకపార్టీ అధికారము పోయింది. అంటే ఈ 4, 8, 3 కాకుండా 6వ సాధారణ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక అధికారం పోయింది. కాంగ్రెస్ పార్టీ అంతవరకు ఏక పార్టీ అధికారము చలాయించేది. సో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం పోయి జనతా ప్రభుత్వం వచ్చింది 6వ సాధారణ ఎన్నికల్లో. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సవరణ 73 మరియు 74 చట్టము కింద రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికలను నిర్వహించున్నది ఏది? ఆప్షన్ ఏ పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకు నిర్వహిస్తుందా, ఆప్షన్ బి పంచాయతీరాజ్ వ్యవస్థలకు మాత్రమే నిర్వహిస్తుందా, ఆప్షన్ సి రాష్ట్ర శాసన మండలికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుందా, ఆప్షన్ డి సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుందా? ఇది ఆప్షన్స్. ఆన్సర్ పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇది ఆన్సర్. ఓకే. రాజ్యాంగ సవరణ 73 మరియు 74 చట్టం కింద రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వముల వచ్చుట పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యవసానము. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ తరచుగా ఎన్నికలు, ఆప్షన్ బి రాజకీయ అనిశ్చితి, ఆప్షన్ సి ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట, ఆప్షన్ డి పార్టీ ఫిరాయింపులు. ఆన్సర్ ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట ఆన్సర్. ఇక్కడ భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చుట పెరుగుట వలన ముఖ్య పర్యవసానం ఏంటంటే ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలనని నొక్కి వక్కానించిన భారతీయ
విద్యావంతుడు? ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్, ఆప్షన్ బి మాంటెక్ సింగ్ అహులువాలియా, ఆప్షన్ సి రంగరాజన్, ఆప్షన్ డి అమర్త్య సేన్. అమర్త్య సేన్. ఆన్సర్ ఆప్షన్ డి అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయ మార్గంలో మహిళా సాధికారతకు తీసుకున్న ముఖ్యమైన యత్నము ఏది అన్నది క్వశ్చన్. ఆప్షన్ ఏ స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేయుట, ఆప్షన్ బి మహిళలకు రిజర్వేషన్ బిల్లును పెట్టుట, ఆప్షన్ డి స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను రిజర్వ్ చేయుట, ఆప్షన్ డి జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేయుట. ఆన్సర్ స్థానిక సంస్థలలో కొన్ని సీట్లను రిజర్వ్ చేయుట. ఇది ఆప్షన్ సి. ఇది ఆన్సర్. రాజకీయ మార్గంలో మహిళా సాధికారతకు తీసుకున్న ముఖ్యమైన యత్నముగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 73 రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఎన్నికల సంఘం, ఆప్షన్ బి పంచాయతీలు, ఆప్షన్ సి పురపాలక వ్యవస్థ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వాల అధిక అధికారాలు. ఆన్సర్ పంచాయతీలు. అంటే 73 రాజ్యాంగ సవరణ చట్టం 92 పంచాయతీలకు సంబంధించింది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏకసభ్య ఎన్నికల కమిషన్ను 3 సభ్యుల ఎన్నికల కమిషన్గా పునర్నిర్మాణం చేయబడిన సంవత్సరము? ఆప్షన్ ఏ 94, ఆప్షన్ ఏ 1994, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1992. ఆన్సర్ 1992. ఆప్షన్ డి 1992వ సంవత్సరంలో ఏకసభ్య ఎన్నికల కమిషన్ను 3 సభ్యుల ఎన్నికల కమిషన్గా పునర్నిర్మాణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రంలో 5 సంవత్సరములు పూర్తి కాలం అధికారంలో నుండిన మైనారిటీ ప్రభుత్వము? క్వశ్చన్. ఆప్షన్ ఏ పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము, ఆప్షన్ బి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము, ఆప్షన్ సి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వము, ఆప్షన్ డి జనతా ప్రభుత్వము. ఆన్సర్ పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించున్నది? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి న్యాయ శాఖ మంత్రి, ఆప్షన్ డి రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రపతి. రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఆల్సో గవర్నర్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం ఎవరిది? ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ
లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి పార్లమెంటు, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంట్ కాదు, లోక్సభ స్పీకర్ కాదు, రాష్ట్రపతి కాదు. ఆన్సర్ సుప్రీంకోర్టు. ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇది ఆన్సర్. సో ఈ పార్లమెంట్ కానీ, రాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ వీళ్ళెవరు చివరి వ్యాఖ్యగా చేసే అధికారం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రాథమిక హక్కుని భారత రాజ్యాంగపు హృదయముగాను ఆత్మగాను వర్ణించినాడు. ఇది క్వశ్చన్. ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిహారాల హక్కు, ఆప్షన్ బి సమానత్వపు హక్కు, ఆప్షన్ సి స్వాతంత్ర హక్కు, ఆప్షన్ డి దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిహారాల హక్కు. రాజ్యాంగ పరిహారాల హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటు ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించువారు ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఎన్నికల కమిషన్ యొక్క సెక్రటరీ, ఆప్షన్ బి ప్రధాన ఎన్నికల అధికారి, ఆప్షన్ సి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఆప్షన్ డి నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారి. ఆన్సర్ ప్రధాన ఎన్నికల అధికారి. ఆన్సర్. సో పార్లమెంటు ఎన్నికల్లో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించినది ప్రధాన ఎన్నికల అధికారి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలను వారు పదవిలో ఉన్నంతకాలం మార్చేందుకు వీలు లేదు. ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, ఆప్షన్ బి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆప్షన్ సి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆప్షన్ డి పైవారందరిది. సో ఆప్షన్ డి పైవారందరు అంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఉద్యోగ నిబంధనలను వారు పదవిలో ఉన్నంతకాలం మార్చేందుకు వీలు లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరిది? ఆప్షన్ ఏ ఉద్యోగి వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పార్లమెంటు. ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంటు. పార్లమెంటుకే ఒక నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు పెన్షను. ఆప్షన్ ఏ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెల్లించును, ఆప్షన్ బి రాష్ట్రపతి చెల్లించును, ఆప్షన్ సి భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడును, ఆప్షన్ డి పార్లమెంటు ఆమోదించును. ఆన్సర్
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాల పెన్షను రాష్ట్రపతి చెల్లించును. ఆన్సర్. సారీ, ఆప్షన్ బి ఆన్సర్ కాదు. భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడును. ఇది ఆన్సర్. భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడును అన్నది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ భారత సంఘటిత నిధి నుంచి చెల్లించబడును. ఇది ఆన్సర్. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు పెన్షను భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడును. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షుడు విచక్షణాధికారమును ప్రయోగించు ఒకే ఒక సందర్భము. ఇది క్వశ్చన్. ఆన్సర్. ఆప్షన్ ఏ లోక్సభను రద్దు చేయుట. ఆప్షన్ బి ప్రధాన మంత్రిని నియమించుట. ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించుట. ఆప్షన్ డి లోక్సభను రద్దు చేయుటలో మంత్రిమండలి సలహాలను పరిశీలించుట. ఆన్సర్. ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రిని నియమించుట. ఇక్కడ చూస్తే రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షుడు విచక్షణ అధికారమును ప్రధానమంత్రి నియమించుట టైంలో ఉపయోగిస్తారు. అది ఏ సందర్భంలో అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు యోగ్యుడైన వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఆ సందర్భంలోనే విచక్షణ అధికారం ఉపయోగించి ప్రధానమంత్రిని నియమిస్తాడు. సో ప్రధానమంత్రిని నియమించుట, విచక్షణ అధికారం ఉపయోగించి ప్రధానమంత్రిని నియమించుట అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. ఎందుకంటే ఆప్షన్ ఏ జై ఆంధ్ర ఉద్యమం. ఆప్షన్ బి రాజకీయ అనిశ్చితి. ఆప్షన్ బి రాజ్యాంగ యంత్రాంగం విఫలం. ఆప్షన్ డి తెలంగాణ ఉద్యమం. ఆన్సర్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ జై ఆంధ్ర ఉద్యమం. జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ విషయంలో భారత అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు. ఆప్షన్ సి సమన్యాయ పాలన. ఆప్షన్ డి రాజ్యాంగ దృఢత్వం. ఆన్సర్. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో ఉంటుంది. పార్ట్ 2 వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలలో వాస్తవమైనది ఏది? ఆప్షన్ ఏ వారు గవర్నర్చే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు. ఆప్షన్ బి వారు రాష్ట్రపతిచే నియమించబడి గవర్నర్ చేత తొలగించబడతారు. ఆప్షన్ సి వారు అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వారు గవర్నర్ నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే
తొలగించబడతారు? ఆప్షన్ డి, వారు రాష్ట్రపతిచే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు. ఆన్సర్ ఆప్షన్ సి, వారు గవర్నర్ చేత నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే తొలగించబడతారు. ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు రాష్ట్రపతి చేతనే తొలగించబడతారు. ఇక్కడ ఆప్షన్ సి ది రైట్ ఆన్సర్. ఫైనల్గా ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో ఉంటుంది, చూడండి. ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.